ఆత్మహత్యలు వద్దు, తెలంగాణలో పంటలు ఎండిపోతాయని రైతులు ఇట్లా ఆత్మహత్యలు చేసుకుంటారని నేను ఎన్నడూ ఊహించలేదు. 100 రోజుల్లో 200 మంది రైతులు బలైనరు. దండబెట్టి వేడుకుంటున్నా, రైతన్న దయచేసి ఆత్మహత్య చేసుకోవద్దు. బీఆర్ఎస్ మీకోసం కొట్లాడుతుంది, అందరం కలిసి ప్రభుత్వాన్ని నిలదీద్దాం. ఎప్పటి నుంచో ఇదే ముచ్చట చెప్తా ఉన్నా. ప్రతిపక్షాలు ఉన్నాయి, ప్రశ్నించేటోళ్ళు ఉన్నారు. మీ తరపున మీరు ప్రశ్నించాలే గాని ప్రాణం తీసుకొని మాత్రము మీరు ఏమీ సాధించలేరు. ఒకవేళ మీరు ప్రాణం తీసుకున్నా మీ కుటుంబాలు రోడ్డున పడితే మీ కుటుంబాలను ఏ సర్కార్ ఆదుకున్న పాపన వరది. ఈ కాంగ్రెస్ అయితే ఆ ఇచ్చిన రైతు బీమాను కూడా అటకెక్కిచ్చింది. పోయిన 10 ఏళ్ల కాలంలో కుటుంబ పెద్ద జీవిడిస్తే ఏ కారణం చేత చచ్చిపోయినా కూడా అది ఆత్మహత్యే. రైతు ఆత్మహత్యే, పంట నష్టంతోనే ఆత్మహత్య చేసుకున్నాడు, లేకపోతే కరువుతోనే ఆత్మహత్య చేసుకున్నాడు, లేకపోతే సర్కార్ రైతును ఆదుకోలేదు అందుకే ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పేసి పెద్ద పెద్ద వార్తలు రాసుకొచ్చిన ఈ పత్రికలు దాదాపు 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఒక్క వార్త కూడా ఈ రోజు ఇక్కడ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు, లేకపోతే ఇక్కడ ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పేసి ఏ ఒక్క రోజు వార్త రాసుకొచ్చిన పాపాన పోలే. ఇళ్ళనే మీకు అర్థమైతా ఉన్నది. 100 రోజుల్లోనే 200 మంది రైతుల బలి. ఆనాడు కరెంటు పోతే వార్త, ఇవాళ కరెంటు ఉంటే వార్త. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ప్రజలందరికీ 24/7 కరెంటును అద్భుతంగా సప్లై చేసిన రాష్ట్రం దేశంలో తెలంగాణ ఒక్కటే. అలాంటి రాష్ట్రానికి ఏం సెదలు పట్టింది? 100 రోజుల్లోనే ఇంత అస్తవ్యస్తం ఏంది? 200 మంది రైతులు చనిపోవడేంది? ఇందులో ఉన్న తమాషా ఏంది? కొత్తగా నడిపించేది ఏమీ లేదు, మొద్దులు మోసేది లేదు, కట్టెలు కొట్టేది లేదు, కొత్తగా గడ్డపారలు పట్టి దవ్వేది లేదు. ఉన్నది ఉన్నట్టు నడిపించలేని అసమర్థత ఏంది? అశక్తత ఏంది? కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి కదా, దాన్ని నడిపించే తెలివి లేకపోతే ఎట్లా? దీన్ని బట్టి మనకు స్పష్టంగా అర్థమవుతున్నది ఏంటంటే ఇప్పుడు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న పార్టీ ప్రభుత్వానికి అసమర్థత, అవివేకం, తెలివి తక్కువతనం, అవగాహన రాహిత్యం, దేన్ని ఎట్లా వాడాలనో తెలియని అర్భకత్వం అని చెప్పేసి. బీఆర్ఎస్ పాలనలో ఎన్నడూ బిందె పట్టుకొని బయటకు రాని ఆడబిడ్డలు ఇప్పుడు మళ్ళీ నీళ్ళ కోసం దండలాడుతుండ్రు. ఊళ్ళల్లో మళ్ళీ జనరేటర్లు, ఇన్వర్టర్లు, కన్వర్టర్లు, స్టెబిలైజర్లు ఇక వచ్చినాయి. మోటార్లు కాలిపోతున్నాయి. పట్టు గొమ్మల్లాంటి పల్లె సీమల్లో బోరు బండ్లలో హోరు వినిపిస్తుంది. ఇక బోరు బండ్ల హోరు వినిపిస్తుంది. హైదరాబాద్ ట్యాంకర్లు బార్లు తీరుతున్నాయి. 10 ఏళ్లుగా మాయమైనవన్నీ మళ్ళీ ప్రత్యక్షమైనవి. ఇది కాంగ్రెస్ నిర్వాకం. చూడాలి. చెప్పిండు కేసీఆర్, ఇప్పుడు చెప్పుడు కాదు ఆయన వచ్చి. కాంగ్రెస్ పార్టీ ఒకవేళ అధికారంలోకి వస్తే మాత్రం జరిగేటివి ఏంది అనేది కండ్లకు గట్టినట్టు చెప్పిండు. మనకు అవే కనిపిస్తా ఉన్నాయి. ఇవాళ 100 రోజులలో 200 మంది ఆత్మహత్యలు చేసుకునేందువల్ల నాకు అర్థం కాదు. రోజుకి 2 రైతులు ఆత్మహత్యలు. ఇది పరిస్థితి కనబడతా ఉన్నది. రైతులంటే ఈ ప్రభుత్వానికి పట్టింపే లేదు. పంటలు ఎండుతున్నా ఎమ్మెల్యేలు రారు, మంత్రులకు తీరిక లేదు. ఇక ముఖ్యమంత్రికి ఢిల్లీకి యాత్రలు సరిపోతున్నాయి. ఇది కాంగ్రెస్ వల్ల వ్యవహారం. రైతన్నా నేనున్నా, చేతగాని సర్కారు ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు. పంటలను ఎండబెట్టింది ముమ్మాటికి కాంగ్రెస్ సర్కారే. ఎండిన ప్రతి ఎకరానికి 25,000 పరిహారం ఇవ్వాల్సిందే. అన్నదాత కోసం మేమున్నాం, రాష్ట్రాన్ని రణరంగం చేస్తాం గర్జించిన కేసీఆర్. కాంగ్రెస్ సర్కార్ తీరుపై యుద్ధ పేరి. రైతులను మీరు ఆదుకోవాలి. ఏ ప్రభుత్వం కాదు, ఎవరున్నా ప్రభుత్వంలో రైతు మంచుకుంటే రాజ్యం మంచుకుంటది, రైతు బాగుపడితే రాజ్యం బాగుపడుతుంది. ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుండదు, రైతు ఏడ్చిన రాజ్యం బాగుండదు అని చెప్పేసి ఎప్పటి నుంచున్నో వింటున్న సామెతలు. మనం ఇలా కనీసం ఆ సామెతలను కూడా అర్థం చేసుకున్న పాపాన పోతలేరు వీళ్ళు. తన మనసెప్పుడు తెలంగాణతోనే ఉన్నది. గత 23 ఏళ్లుగా తానెప్పుడు తెలంగాణ ప్రజల్లోనే ఉన్నాడు. ఉద్యమ నాయకుడిగా పోరుబాటలో ఉన్న, అధికారంలో ఉన్న, ఎన్నికల్లో గెలిచిన, ఓడి పదవికి దిగిన వెంట ఎదురున్నా ఎవరు లేకపోయినా అతనున్నది మాత్రం తెలంగాణతోనే. తెలంగాణ నమ్ముకున్నది ఆయనే అని చెప్పేసి ఇక్కడ వార్త కనబడతా ఉన్నది. తెలంగాణ రైతుల్లో తనకు రైతు, తెలంగాణ ఆడబిడ్డలకు అన్న, 3 వారిన బతుకుబాటలో ఉద్యమ దీప్తి వెలిగించిన, బీడువారిన పొలాల మీదికి నదీ జలాలు నడిపించిన తెలంగాణ బతుకుకు అతనే ఒక ఆశ. ఉన్నవి కూడా ఇవ్వలేని అసమర్థులు వాళ్ళు. నా తెలంగాణ 4 నెలల్లోనే ఆగమైంది. 10 ఏళ్లలో పోయిన దారుణాలన్నీ వచ్చినాయి. ఎమ్మెల్యేలు, మంత్రులు ఏరి పొలాలకు రారేం, ముఖ్యమంత్రికి ఢిల్లీ యాత్రలతోనే సరిపాయని చెప్పేసి ఇక్కడ వార్త మొత్తం మీద కేసీఆర్ నిన్న పోతే రైతాంగమంతా గదిలొచ్చింది. మనకు కనబడ్డది. ఎక్కడ పోయినా అక్కడ రైతుల బాధలు చెప్పుకుంటూ కేసీఆర్ కు వాళ్ళ గోడును వెళ్ళబోసుకున్నారు.